ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో ముగిసిన కృష్ణాష్టమి వేడుకలు, మాడవీధుల్లో వైభవంగా ఉట్లోత్సవం. నారాయణవనం క్షేత్రంలో కృష్ణ జన్మాష్టమి పూజలు, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఘనంగా ఉట్లోత్సవం. అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం, తిరుపతిలో ఘనంగా ఆలయ వార్షికోత్సవం. కృష్ణ జన్మాష్టమి సంబరాల్లో పరవశించిన భక్తులు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉట్లోత్సవ సంబరాలు. తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం 2 రోజుల పాటు ఈ వేడుకలను వైభవపేతంగా నిర్వహించింది. 2వ రోజైన బుధవారం సాయంత్రం ఉట్లోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఓ తిరుచిపై, శ్రీకృష్ణ స్వామివారు మరో తిరుచిపై కొలువుదీరి తిరువీధులలో ఊరేగుతూ పలు ప్రాంతాల్లో ఉట్లోత్సవాన్ని తిలకించారు. ముందుగా శ్రీ మలయప్ప స్వామివారు, శ్రీకృష్ణ స్వామివారి ఉత్సవమూర్తులను పెద్దజీయర్ మఠానికి వేంచేపు చేశారు. అక్కడ శాస్త్రోక్తంగా స్వామివారికి ఆస్థానం జరిపారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఆ తరువాత శ్రీవారి ఆలయం ఎదుట ఉట్లోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఆలయం ఎదురుగా మహంతు మఠం, చిన్నజీయర్ మఠం, వ్యాసరాజ మఠం, కర్ణాటక సత్రాలు, అర్చక నిలయం, హయగ్రీవ స్వామి ఆలయం, పుష్కరిణి వద్ద కోలాహలంగా ఉట్లోత్సవాన్ని నిర్వహించారు. అలాగే మాడవీధులలో అన్నమయ్య హారతి, తరిగొండ వెంగమాంబ హారతులను సమర్పించారు. ఈ ఉత్సవంలో టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ ఎస్ శ్రీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా నారాయణవనం క్షేత్రం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు, ఉట్లోత్సవ కార్యక్రమం వైభవపేతంగా జరిగాయి. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని సర్వాభరణ భూషితంగా అలంకరించి ఒక తిరుచిపై కొలువుదీర్చారు. అలాగే శ్రీకృష్ణ స్వామి వారిని సకలాభరణ భూషితంగా అలంకరించి మరొక తిరుచిపై కొలువుదీర్చారు. అనంతరం ఆగమ కైంకర్యాలతో స్వామివార్లను, అమ్మవార్లను సేవించి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలతో ఆలయమాడ వీధుల్లో ఊరేగిస్తూ ఉట్లోత్సవ మండపానికి వేంచేపు చేశారు. అక్కడ సంప్రదాయబద్ధంగా స్వామివార్ల సమక్షంలో ఉట్టి మహోత్సవాన్ని అత్యంత వేడుకగా నిర్వహించారు. అనంతరం స్వామివార్లను, అమ్మవార్లను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి ఆస్థానం సమర్పించారు.
తిరుపతిలోని ఎల్ఎస్ నగర్లో కొలువైన ఉద్యానవన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అష్టమ వార్షికోత్సవాలను వైభవంగా నిర్వహించారు. టీటీడీ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఈ ఆలయాన్ని నిర్మించి నిత్యం ధూపదీప నైవేద్యాలను నిర్వహిస్తున్నారు. వార్షికోత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వరుని శాంతి కళ్యాణం కనుల పండుగ జరిగింది. చక్కటి కళ్యాణ వేదికను ఏర్పాటు చేసి సర్వశోభితంగా అలంకార శోభితులను వేంచేపు చేశారు. పలు వైదిక క్రతువులను విశేషంగా జరిపిన తరువాత వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవం కమనీయంగా పూర్తి చేశారు. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. రామనామమతనిది రామవు నీవైతేను సామన వర్ణమతడు సామవు నీవు. రామనామమతనిది రామవు నీవైతేను సామన వర్ణమతడు సామవు నీవు. పామనుడందురతని పామనయనవో నీవు. పామనుడందురతని పామనయనవో నీవు. ప్రేమకు మీకిద్దరికి పేరు బలమొకటి. ప్రేమకు మీకిద్దరికి పేరు బలమొకటి. కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు బుధవారం రాత్రి హైదరాబాద్కు చెందిన శ్రీవారి భక్తులు 3,75,00,000 రూపాయలను విరాళంగా అందించారు. ఈ మేరకు హైదరాబాద్ ఆర్ఎస్ బ్రదర్స్ మేనేజింగ్ డైరెక్టర్లు పొట్టి వెంకటేశ్వరులు, రాజమౌళి, ప్రసాదరావు, మాలతి లక్ష్మీకుమారి విరాళంకు సంబంధించిన చెక్కును తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంకు నూతన వాహనం విరాళంగా అందింది. కర్ణాటక రాష్ట్రం హొసదుర్గ ఎమ్మెల్యే బీజీ గోవిందప్ప 12 లక్షల విలువైన టాటా మినీ ట్రావెలర్ వాహనాన్ని గురువారం తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల డిఐ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా మన్నారు పోలూరు గ్రామంలోని శ్రీ సత్య జాంబవంతి సమేత శ్రీ అలఘమల్లారి కృష్ణస్వామి వారి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. ఈ నెల 25వ తేదీ నుండి 28వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ మహాక్రతువు ఆగమోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆఖరి రోజు యాగశాలలో పలు రకాల వైదిక క్రతువులు, హోమాలను నిర్వహించిన అనంతరం ప్రధాన కలశాలను మేళతాళాలతో ఊరేగించి ఆలయ గోపుర కలశ శిఖరాలకు సంప్రోక్షణ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.
తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి స్వర్ణగిరిపై వేంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి తిరువీధి ఉత్సవం వైభవపేతంగా జరిగింది. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కృష్ణస్వామివారి అలంకారంలో తిరుచిపై వేంచేపు చేశారు. ఆగమోక్తంగా కైంకర్యాలను నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ తిరుమాడ వీధుల్లో స్వామివారికి తిరువీధి సేవ నయన మనోహరంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లాలో పేదల తిరుపతిగా పేరుగాంచిన కొడంగల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కృష్ణాష్టమి పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉట్లోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా దేవేరుల సమేతంగా స్వామివారిని తిరువీధుల్లో ఊరేగించారు. అనంతరం ఉట్టి మండపం వద్ద స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి ఉట్లోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అలాగే మహబూబ్ నగర్లోని పద్మావతి కాలనీ శ్రీకృష్ణ కమాన్ వద్ద కృష్ణాష్టమి సందర్భంగా ఉట్లోత్సవం ఉల్లాసభరితంగా జరిగింది. ముందుగా ఉట్టికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం స్థానికులు, యువత, భక్తులు కేరింతలు, కృష్ణ భజనలతో సందడి చేస్తూ ఉట్లోత్సవంలో ఉల్లాసంగా పాల్గొన్నారు. సింహాపురి వాసుల ఇలవేల్పు నెల్లూరులోని తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో ఉట్లోత్సవం కన్నుల పండుగ జరిగింది. కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారిని సర్వాభరణ భూషితంగా తిరుచిపై కొలువదీర్చి మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయ గోపురం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ఉట్టికి పూజలు నిర్వహించి ఉట్లోత్సవాన్ని వైభవంగా పూర్తి చేశారు. ఆపై స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలతో ఆస్థానం సమర్పించారు. గుంటూరు జిల్లా తెనాలిలోని వైకుంఠంపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ శిఖర ప్రతిష్ట వేదోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా వైకుంఠంపురం పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైదిక కార్యక్రమాలను, యాగశాల కార్యక్రమాలను 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఆగమోక్తంగా నిర్వహించారు. ఆఖరి రోజు శిఖర ప్రతిష్టను శాస్త్రోక్తంగా పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రముఖ తెలుగు కవి, సంస్కృత భాషా ప్రవీణులు, రచయిత, బహుముఖ ప్రజ్ఞశాలి శ్రీమాన్ వేటూరి ప్రభాకర శాస్త్రి 74వ వర్ధంతి కార్యక్రమం గురువారం తిరుపతిలో ఘనంగా జరిగింది. తిరుమల శ్రీవారిని వేల సంకీర్తనలతో సేవించి తరించిన పదకవిత పితామహులు తాళ్లపాక అన్నమాచార్యుల సాహిత్యాన్ని జనబాహుళ్యానికి అందించిన మహనీయులు శ్రీమాన్ వేటూరి ప్రభాకర శాస్త్రి. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్వేత భవనం ఎదురుగా శ్రీమాన్ వేటూరి ప్రభాకర శాస్త్రి కాంస్య విగ్రహానికి పుష్పాంజలి కార్యక్రమం జరిగింది. అన్నమాచార్య ప్రాజెక్ట్ అధికారులు, కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని వీరికి నివాళులు అందజేశారు. అనంతరం టీటీడీ ఓరియంటల్ కళాశాల
కళాశాలలోని వేటూరి ప్రభాకర శాస్త్రి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో వేటూరి ప్రభాకర శాస్త్రి కుటుంబ సభ్యులు, కళాశాల అధికారులు, విద్యార్థులు, అన్నమాచార్య ప్రాజెక్టు అధికారులు, సిబ్బంది పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా వక్తలు ప్రసంగిస్తూ వేటూరి సేవలను కొనియాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ జన్మ చరితను భక్తులకు వివరించారు. అనంతరం నిర్వహించిన ఉట్లోత్సవంలో భక్తులు పాల్గొని ఆధ్యాత్మికోల్లాసాన్ని పొందారు. ఈ సందర్భంగా చిన్నారులు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణతో అలరించారు. ఉట్లోత్సవంలో పాల్గొన్న భక్తులు హరే రామ హరే కృష్ణ స్మరణలతో ఆ ప్రాంతం మారుమోగింది. వీధులా ఉట్లు కృష్ణుడు తాళ్ళు తెగిపడ తన్నగను ఊళ్ళ వీధులా ఉట్లు కృష్ణుడు తాళ్ళు తెగిపడ తన్నగను పెళ్ళు కఠిల్లు పెఠిల్లు చిఠిల్లని పెళ్ళుగా మోసే పెనురవము పెళ్ళు కఠిల్లు పెఠిల్లు చిఠిల్లని పెళ్ళుగా మోసే పెనురవము పలుమరుగుట్ల పండుగను చిలుకు చిడుక్కని చిందగను కడప జిల్లా టి చదివిరాలలోని శ్రీ పార్వతీ సమేత అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణమాస పూజల్లో భాగంగా పలు రకాల కైంకర్యాలను నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి కుంకుమార్చన సేవ వేడుకగా జరిగింది. ముందుగా అర్చకులు అమ్మవారి సన్నిధిలో సంకల్పంతో పూజలు చేశారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, దేవీ స్తుతితో శాస్త్రోక్తంగా అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో కొలువైన పంచమాధవ దివ్యక్షేత్రం శ్రీ కుంతి మాధవ స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో విశేషంగా జరుగుతున్న శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాల్లో భాగంగా అర్చకులు శ్రీ కుంతి మాధవ స్వామివారికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం అలంకార తిరుమంజనం చేసి హారతులను సమర్పించారు. ఆపై శ్రీకృష్ణ జనన పురాణం, ద్రవిడ ప్రబంధ పారాయణం చేసి మంత్రపుష్పం, మంగళహారతులను సమర్పించారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న పిఠాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీకృష్ణ స్వామికి అభిషేకం జరిగింది. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా ఆలయ ఆవరణలో శ్రీకృష్ణ స్వామివారికి పంచామృతాలు, విశేష సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి మంగళహారతులను సమర్పించారు. శ్రీకాకుళం నగరంలోని ప్రసిద్ధ నారాయణ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకం ఘనంగా జరిగింది. ముందుగా ఆలయ ఆవరణలో అర్చకులు 108 కలశాలలో సుగంధ పరిమళ ద్రవ్యాలను నింపి కలశ స్థాపన, పుణ్యహవాచనం, కలశ పూజలు జరిపారు. ఆపై అర్చకులు, భక్తులు ఆ కలశాలను తలపై పెట్టుకుని ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చారు. అనంతరం స్వామివారికి పరిమళ భైత ద్రవ్యాలతో అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించి ధూపం, దీపం, నివేదన, మంగళహారతులను సమర్పించారు. సేవింపరు జనులాలా చేరి మొక్కరో, సేవింపరు జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. చిత్తూరు జిల్లా పలమనేరులో నెలవైన శ్రీకృష్ణ స్వామివారి దేవాలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా అర్చకులు పరమాత్మునికి విశేష ఆరాధనలు జరిపారు. ఆపై వర్ణశోభిత పూలమాలలు, ఆభరణాలతో స్వామివారికి అలంకరణలు చేసి అష్టోత్తర శతనామావళి సహితంగా నివేదన, హారతులు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గురువాయిగూడెంలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమిని విశేషంగా జరుపుకున్నారు. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న వేణుగోపాలుని నిలయంలో అర్చకులు రుక్మిణి సత్యభామ సమేత స్వామివారికి ఆరాధనలు జరిపి తులసి దళార్చన నిర్వహించి హారతులను సమర్పించారు. అనంతరం ఆలయంలో ఉట్టికొట్టే కార్యక్రమం కోలాహలంగా జరిగింది. నంద్యాల జిల్లా అహోబిల క్షేత్రం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో తిరువీధి ఉత్సవం వైభవంగా జరిగింది. శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఇరు దేవేరుల సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారిని, నవనీత కృష్ణ స్వామివారిని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు విశ్వక్సేన పూజ, వాసుదేవ పుణ్యాహవచనం, నవకలశ స్థాపన, నవకలశారాధన తదితర వైదిక క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ ధ్వనుల సమ్మిళితంగా స్వామివార్లకు, అమ్మవార్లకు పలు రకాల ద్రవ్యాలతో నవకలశ స్నపన తిరుమంజన సేవను ఆగమోక్తంగా నిర్వహించారు. కడప నగరంలోని అహోబిల మఠం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను కనుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ఉంజల్ సేవను మనోహరంగా జరిపారు. ముందుగా ఆలయంలో మూలమూర్తులకు విశేష అర్చనలు జరిపి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. అనంతరం శ్రీకృష్ణ స్వామివారికి వటపత్ర సాయి అలంకరణ చేసి ప్రాంగణంలో పుష్పశోభితంగా ఏర్పాటు చేసిన ఊయలలో వేంచేపు చేశారు. భక్తులు హరే రామ హరే కృష్ణ భజనలు చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవ జరిగింది. వటపత్ర సాయి అలంకరణలో అనుగ్రహించిన బాలకృష్ణుడి దర్శనం చేసుకుని భక్తులు తన్మయులయ్యారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. భద్రాచల దివ్యక్షేత్రం సీతారాం నగర్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి పూలమాలలతో అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణానికి అర్చకులు సంప్రదాయ శోభితంగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. చిత్తూరు నగరంలో కొలువైన గోకుల కృష్ణ ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను కనుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు మూలమూర్తికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఉత్సవమూర్తికి వర్ణమయ పుష్పాలు, ఆభరణాలతో చక్కగా అలంకరణ చేసి గరుడ వాహనంపై కొలువు తెచ్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. గుంటూరు నగరం అశోక్ నగర్లో నెలవైన శ్రీ పోలేరమ్మ తల్లి విగ్రహ పునఃప్రతిష్టాపనోత్సవం కనుల పండుగ జరిగింది. శ్రీ పోలేరమ్మ తల్లి 23వ కొలుపుల ఉత్సవంలో భాగంగా అమ్మవారి విగ్రహమూర్తిని మంగళప్రదంగా పునఃప్రతిష్ఠించారు. ముందుగా సకల దేవత స్వరూపం గోవుమా తల్లికి అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం చల్లని తల్లికి విశేష పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ప్రసిద్ధ బాపూజీ సంరక్షణ సంఘంలో నెలవైన శ్రీకృష్ణస్వామి మందిరంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు గర్భాలయంలోని స్వామివారి మూలమూర్తికి సుందర అలంకరణలతో విశేష అర్చనలు జరిపి హారతులు సమర్పించారు.
అనంతరం రాధాకృష్ణులను చూడ చక్కగా అలంకరించి వాహనంపై కొలువు తెచ్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ నగరోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా గూడూరులో కొలువైన శ్రీ కోదండ రామాంజనేయ స్వామివారి ఆలయంలో అంజనీ సుతిని పల్లకి ఉత్సవం వేడుకగా జరిగింది. మూలవర్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత ఆలయ ఆవరణలో శ్రీ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తికి సర్వశోభితంగా అలంకరణ చేసి పల్లకీపై కొలువు తెచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత రామబంటు శ్రీ ఆంజనేయ స్వామివారి పల్లకి ఉత్సవం కన్నుల పండుగ జరిగింది. భక్తులు జై హనుమాన్ స్మరణలు చేస్తూ రామబంటును సేవించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం 76,772 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,293 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,82,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.